ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అది దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకి వెలుగై ఉండెను. ఆయన వెలుగై ఉన్నాడు, మనల్ని ప్రతి ఒక్కరిని వెలిగిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని లోని జీవిస్తున్నాడు, ప్రతి ఒక్కరిలోనూ సమాధానం కలిగి ఉన్నాడు, మనకి శాంతినిస్తున్నాడు, ప్రేమనిస్తున్నాడు, మన ప్రతి విషయంలో తోడై ఉన్నాడు. యోసేపుకు యెహోవా తోడై ఉండినట్లు ఆయన మనకి తోడై ఉన్నాడు. మన పొలాల్లో, మన ఉద్యోగాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లలతో ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. మన మధ్యన నివసించాడు ఆయన, మనతో నివాసం ఉన్నాడు. మనం నమ్మాలి, మనతో ఆయన ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. అదే చూడండి, వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారిగా మనతో ఉన్నాడు, ఇప్పుడు ఆత్మరూపుగా మనతో ఉన్నాడు. ఆత్మరూపుగా మనతో ఉన్నాడు, అని మనం ప్రేమిస్తున్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించునని చెప్పాడు. ఆయన వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనకి నిత్య జీవం. యేసుని తెలుసుకోవటమే నిత్య జీవం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. మనల్ని ప్రేమించి నిత్య జీవానికి నడిపించి వాక్యంతో పెనవేసుకుని, వాక్యంతో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అన్ని విషయంలో మనకి తోడుగా ఉండి మనల్ని ప్రేమిస్తూ కృప కనికరముతో మనల్ని నింపుతున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని నింపుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.